సో ఇప్పుడు ఎవరు చూసినా కూడా జగిత్యాల బహిరంగ సభ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ సభకి విచ్చేస్తున్న సందర్భంలో ఏం మాట్లాడబోతున్నారు, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, అలాగే ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, దేశ రాజకీయాల గురించి ఏం మాట్లాడబోతున్నారు అనేసి ప్రజలంతా కూడా నిజంగా ఎంత ఆసక్తిగా అంటే కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయనను చూడాలనుకునే వాళ్ళు ఒక లెక్క అయితే ఆయన మాట వినాలనుకునే వాళ్ళు కూడా అంతే పెద్ద సంఖ్యలో ఉంటారు. మరొక వైపు చిల్లర కామెంట్స్ కూడా తెరదీసిరు. ఏందనంటే కల్వకుంట్ల కవిత 25వ తేదీన బహిరంగ సభ పెడుతుంది కాబట్టి దానిగానే ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బయటికి వస్తున్నాడని చెప్పేసి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తోలకు నిజంగా చరిత్ర తెలియనట్టుంది. చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయరు. ఇవాళ అధికారంలో లేని పార్టీకి ఇవాళ ఒక క్యాలిబర్ ఉన్న లీడరు, ఒక స్టేచర్ ఉన్న లీడరు, ఒక క్యారెక్టర్ ఉన్న లీడరు, సుదీర్ఘకాలము కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారనే విషయం గమనిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న సమయంలో మొత్తం నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రజల పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని చెప్పాలి. ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన రావాలి, మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్న లక్షల గుండెలు ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ సభ గురించి ఆయనను చూడాలి, ఆయన గొంతు వినాలి, ఆయన మాట వినాలి, ఆయన ఇచ్చే భరోసా ఏంటో చూడాలని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ చిల్లర మల్లర పనులు ఏమి చేసినా కూడా రేవంత్ రెడ్డికి వర్కౌట్ కావు. ఎన్ని చేసినా కూడా ఆపగలుగుతారా? సభను ఆపలేరు కదా. సరే, వీళ్ళు చేయగలిగే పని ఏంటంటే సభకు జనాన్ని రాకుండా డిస్టర్బ్ చేస్తుండొచ్చు పోలీసులను పెట్టి, కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆతృతని ఆపలేరు కదా, వాళ్ళ కళ్ళకు గంటలు కట్టలేరు కదా. ఇవాళ మీడియా లేదా, సోషల్ మీడియా లేదా, ఎక్కడ ఏ మూల కూర్చున్నా కూడా ఆయన మాట్లాడే ప్రతి మాటని వినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ సభకు అడ్డంకులు క్రియేట్ చేసి ఆ సభని ఫ్లాప్ చేయాలి అనుకుంటున్నది మాత్రము చాలా ఘోరమైన పరిస్థితి అనుకోవాలి. నిజంగా ఒక విధంగా వీళ్ళకి నిద్ర పడతలేదు. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అందుకే రోడ్లను తొమ్మించడము, గుంతలు తవ్వడము, డిస్టర్బెన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. కానీ ఎంత చేసినా ఏమి చేసినా ఏదైతే కేసీఆర్ చెప్పాలనుకుంటాడో, ఏది అయితే కేసీఆర్ భరోసా ఇవ్వాలనుకుంటాడో ఇవన్నీ కూడా ఎక్కడ ఆగవు అనేది మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవాలి.